హాయ్ అండి. ఆలోచించండి, ఒక్కోసారి ఒకే ఒక ఫోన్ కాల్ మన ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తుంది గదా. అచ్చమలాగే ఒక కథలో అలాంటి ఒక ఫోన్ కాల్ చూసేవాళ్ళని కంటదడి ఎలా పెట్టిస్తుందో ఆ ఎమోషనల్ జర్నీని ఇప్పుడు మనం విడమర్చి చూద్దాం. ఈ కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త రివర్స్లో వెళదాం. అంటే క్లైమాక్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ ఒక్క వాక్యం ఇదే ఈ మొత్తం స్టోరీకి ఆయువు పట్టు. మన హీరో చిట్ట చివరకు చేరుకునే ఎమోషనల్ డెస్టినేషన్ ఇదే అన్నమాట. సరే, ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇంత సింపుల్గా ఉన్న కథ ఇంత బలమైన ఎమోషన్ని ఎలా క్రియేట్ చేయగలిగింది? ఇది జస్ట్ ఒక స్టోరీ కాదు, కథని ఎలా అల్లుకోవాలో చెప్పే ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. రండి, ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, మొదటి భాగంలోకి వెళ్దాం. మనందరికీ కనెక్ట్ అయ్యే ఒక కష్టాన్ని ఎలా సృష్టించారు? ఇంతకీ కథేంటంటే, ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉద్యోగం లేకుండా ఒంటరిగా బతుకుతున్న ఒక బ్యాచ్లర్, తనకి ఒక చిన్న ప్రేమపూర్వక చర్యలో ఆశ దొరుకుతోంది. చూసారా? ఫ్యామిలీకి దూరం, ఉద్యోగం లేదు, లోన్లీనెస్. ఇది ఎంతమంది యువత రియాలిటీనో కదా. అందుకే ఈ కథ మొదటి సెకండ్ నుంచే మనల్ని పట్టేసుకుంటుంది. ఇక్కడ గొప్ప విషయమేంటంటే, డైరెక్టర్ మాటలతో చెప్పలేదు, వస్తువులతో చెప్పారు. ఆ ఖాళీ టిఫిన్ బాక్సులు, అవి జస్ట్ బాక్సులు కాదు, అతని ఆకలికి గుర్తు. నలిగిపోయిన ఆ జాబ్ అప్లికేషన్లు, అతని ఫెయిల్యూర్కి నిదర్శనం. ఒక్క మాట కూడా లేకుండా కేవలం విజువల్స్తోనే అతని దయనీయమైన ప్రపంచాన్ని మన కళ్ల ముందు పెట్టేశారు. ఆ గదిలోని నిశ్శబ్దం బరువుగా అనిపిస్తోంది. ఈ ఒక్క లైన్ చాలు అతని ఒంటరితనం ఎంత లోతైనదో చెప్పడానికి. అది జస్ట్ సౌండ్ లేకపోవడం కాదు, అది హోప్ లేకపోవడం. ఇక ఆ కష్టాల మాంటేజ్ చూడండి. పర్సులో చూస్తే చిల్లర తప్ప ఏమీ లేదు. డబ్బుల కోసం ఒక పూట భోజనం మానేయడం. ఇవన్నీ చూస్తుంటే మనలో అతని మీద జాలి పెరుగుతోంది. మెల్లమెల్లగా మనం అతన్ని ఒక క్యారెక్టర్లా కాకుండా మనలో ఒకడిగా ఫీలవ్వడం స్టార్ట్ చేస్తాం. అతని బాధ మన బాధ అవుతుంది. సరే, ఇక కథలో అసలైన మలుపు రెండవ భాగం, ఆ ఫోన్ కాల్. ప్రతి కథలోనూ ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది గదా. హీరో పూర్తిగా కుప్పకూలిపోయే క్షణం ఇతనికి కూడా వచ్చింది. వరుసగా జాబ్ రిజెక్షన్ ఈమెయిల్స్ చూసి చూసి ఇక అతన్లో ఆశ మొత్తం చచ్చిపోయింది. సరిగ్గా అంతా చీకటిగా అనిపించే ఆ టైంలోనే వచ్చే ఆ ఫోన్ కాల్ ఒక వెలుగు కిరణంలా పనిచేస్తుంది. ఆ చీకట్లో అతని ఫోన్ రింగ్ అవుతోంది. స్క్రీన్ మీద ఒక పేరు, అమ్మ హార్ట్. ఆ పేరు, ఆ హార్ట్ సింబల్ చూడగానే మనందరికీ తెలిసిన ఒక ధైర్యం, ఒక ఓదార్పు అన్నీ గుర్తొస్తాయి. ఆశ ఇంకా చచ్చిపోలేదనిపిస్తోంది. అమ్మ అడిగిన మొదటి ప్రశ్న, బాబూ అన్నం తిన్నావా? ఇది మామూలు ప్రశ్న కాదు. మన తెలుగు కల్చర్లో అన్నం తిన్నావా అంటే బాగున్నావా అని అడగడమే. అది కేవలం భోజనం గురించి కాదు, అది ప్రేమ, కేరింగ్, ఆందోళన అన్నిట్నీ కలిపి అడిగే ఒకే ఒక్క ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్నలో ఆ తల్లి ప్రేమ మొత్తం ఉంది. ఇక్కడే అసలైన డ్రామా ఉంది. అతను పెదాలతో బాగున్నాను అని అబద్ధం చెబుతున్నాడు, కాని అతని గొంతు వణుకుతూ నిజాన్ని బయటపెట్టేస్తోంది. ఆ వణుకుతున్న గొంతు వినగానే తల్లికి అంత అర్థమైపోతుంది. ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, ఈ అంతర్గత పోరాటమే ఆ క్యారెక్టర్ని మనకి ఇంకా దగ్గర చేస్తుంది. అప్పుడు అమ్మ చెప్పే మాటలు చూడండి. ఏంలే బాబూ, నువ్వు కష్టపడి మంచి స్థాయికొస్తావు, మా ఆశీస్సులు నీతోనే ఉంటాయి. ఇవి జస్ట్ మాటలు కాదు, ఒక టానిక్ లాంటివి. గమనించండి, ఆమె ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, జస్ట్ నమ్మకాన్నిచ్చింది. ఈ అన్కండిషనల్ లవ్, ఈ షరతుల్లేని ప్రేమే అతని ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ నిలబెడుతుంది. కథకు ఇదే ఎమోషనల్ పీక్. ఓకే, ఇక మూడో భాగానికి వద్దాం. నిరాశ నుంచి నిశ్చయానికి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ కాల్ అయిపోగానే అతని పరిస్థితులేవీ మారలేదు. రూమదే, ఉద్యోగం రాలేదు. కాని అతని లోపల ప్రపంచం మొత్తం మారిపోయింది. ఆ కన్నీళ్ల మధ్యలోనే మెరిసిన ఆ చిన్న చిరునవ్వే ఒక కొత్త ఆరంభానికి నాంది. సో ఆ ఎమోషనల్ రీఛార్జ్ తర్వాత ఏం జరిగిందంటే, కన్నీళ్లు తుడుచుకున్నాడు, ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, కొత్త పట్టుదలతో మళ్లీ ఉద్యోగాలకు అప్లై చేయడం మొదలుపెట్టాడు. చూసారా, నిరాశ స్థానంలోకి ఆశ వచ్చేసింది. కేవలం ఫీలవ్వడమే కాదు, ఆ ఫీలింగ్ని యాక్షన్గా మార్చాడు. కథలో ఇదే ప్రోగ్రెస్. కథ మనకిచ్చే గొప్ప మెసేజ్ ఇదే. బయట పరిస్థితులు మారనప్పుడు మన లోపల మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఆ గది ఇప్పటికీ చిన్నదే, కాని ఇప్పుడు అతని కళ్లలో ఓటమి లేదు, ఒక పెద్ద ఆశాకిరణం కనిపిస్తోంది. సరే, చివరిగా నాలుగో భాగం. ఒక కథ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి?
ఈ కథ ఎందుకింతగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటే దాని వెనుక ఒక సింపుల్ ఫార్ములా ఉంది. 1 ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ప్రాబ్లం. 2 తల్లి ప్రేమ అనే యూనివర్సల్ ఎమోషన్. 3 చాలా తక్కువ బడ్జెట్లో తీయొచ్చు. 4 కష్టకాలంలో ఫ్యామిలీ ప్రేమే బలం అనే షేర్ చేసుకోదగ్గ మెసేజ్. స్టోరీ చెప్పాలనుకునే వాళ్లకి ఇదొక పర్ఫెక్ట్ బ్లూప్రింట్ లాంటిది. ఈ కథని ఇంకా పవర్ఫుల్గా మార్చాలంటే కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడతను ఒంటరిగా తింటున్న సీన్కి ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా తిన్న పాత జ్ఞాపకాల్ని కట్ చేయొచ్చు. లేదా కాల్ మాట్లాడాక తల్లి కూడా బాధపడుతూ ఏడుస్తున్నట్టు చూపించొచ్చు. ఇవి కథకు మరింత ఎమోషనల్ డెప్త్ ఇస్తాయి. ఈ విశ్లేషణను ఒక అద్భుతమైన మాటతో ముగిద్దాం. తల్లిదండ్రుల ప్రేమ మనం ఎప్పటికీ తీర్చలేని ఒక బలమైన రుణం. ఈ కథ మనకు గుర్తుచేసేది ఒక్కటే: మనకు నిజంగా అవసరమైన బలం, ధైర్యం చాలాసార్లు ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుంది. అంతే.